కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందో అది నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు హామీలను నెరవేర్చుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామంటున్న ఉద్యమకారులతో మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ ఫేస్ టు ఫేస్. సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వాళ్ళు ఇవాళ ఇందిరాపార్క్ వేదిక ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు టీయూఎఫ్ అధ్యక్షులతో మాట్లాడి తెలుసుకొని చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీగా తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే గత ఎన్నికలో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 18 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రి నుంచి కానీ. మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసిందంటే ఇమీడియట్ గా మీరు ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి అసలు ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో గుర్తించి గుర్తింపు కాడలేమని చెప్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలని అమలుని ఇప్పుడే ప్రారంభించారు. అట్లా మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు కాబట్టి మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటివరకు పూర్తి చేస్తారు, ఒక ప్రకటన చేయమంటున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చింది ఉద్యమకారులకు ఇంటి జాగా ఇస్తా, 15,000 పెన్షన్ ఇస్తా అన్నారు, మేము ఆట విస్మరించింది. దాని ఎలా దాని మీదనే ఈరోజు ఆ హామీలని ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం కోసమే ఈరోజు ఈ యొక్క మా 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు రావడం జరిగింది. చివరిగా ప్రభుత్వాన్ని మీరు ఏమి హెచ్చరిస్తున్నారు? ఏం హెచ్చరించలేదండి. గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు చేస్తా అని చెప్పారు, మేము అందరం మీకు అండగా ఉన్నాము, గెలిపించినాం. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మరి వచ్చి ఓట్లేమని ఎట్లా అడుగుతారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారుల ఓట్లు కావాలా వద్దా? మరి ఓట్లు కావాలంటే మీరు ఇచ్చిన హామీ మీద ప్రకటన చేయండి. మీరు చెప్పండి. మా ప్రధాన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చినటువంటి ఏవైతే జీవోలో పెట్టినరో, ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చిండ్రో అవి మొత్తం అమలు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఉద్యమకారుల ఆత్మరక్షణకు ఆత్మ ఏవైతే ఇచ్చారో మొదటగా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వమని మొదటగా కోరుతున్నాం. దాని తర్వాత 250 గజాల స్థలం మరియు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. హామీ కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ప్రధాన డిమాండ్? ప్రధాన డిమాండ్ తక్షణమే స్థానిక ఎలక్షన్స్ లో ముందే దీన్ని నెరవేర్చాలని చెప్పి కోరుతూ దాంతో పాటు ఈ కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు రావాలని చెప్పి ప్రథమైన డిమాండ్. ఉద్యమకారులకు ఏదైతే ఇన్ని రోజులకు ఉద్యమకారులను గుర్తించి ఈ రోజు టీ న్యూస్ మహానిజం కూడా ఏదైతే ఉందో మా కొరకు వచ్చి ఉద్యమకారుల కోసానికి మాట్లాడుతుందో ఈ రోజు మాకు ఫోకస్ ఇచ్చి మాకు మా లైవ్ ముందుకు పెడుతున్న ప్రత్యేకమైన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా తక్షణమే ఉద్యమకారులకు మాత్రము ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్ల ముందేనే ఈ నెరవేర్చాలని చెప్పి, ఆ కోరికలు నెరవేర్చాలని చెప్పి ప్రథమ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులు ఏమైనా ఆందోళనలు చేస్తారా? మేము ఆందోళన అనేది మేము చెప్పము. ఆందోళన అనేది శాంతియుతంగానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ సో ఇప్పుడు కూడా మీరు అంటే నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది మేము ప్రకటిస్తాం అధ్యక్షుల వారి తరఫున. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులు కోరుతున్నారు. లేదంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.